శ్రీ మహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరగురుం ప్రణమామి ముదాన్వహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆత్మీయ మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. శ్రీ కామాక్షి విలాసం ఆంధ్రీకరించినటువంటి అభినవ నన్నపారి పిసుపాటి విశ్వేశ్వర శాస్త్రి 14 అధ్యాయములను భగవత్పాద పద్మము సమర్పించడమైనది. ఇప్పుడు శ్రీ మహాలక్ష్మీ తంత్రము ప్రథమ విలాసంలో మనం ప్రవేశిస్తున్నాం. శ్రీరస్తు శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మీ తంత్రము ప్రథమ విలాసము. అనాదియు అనంతము అవ్యక్తము వ్యక్త ప్రపంచములకెల్ల మూల కారణమును జ్ఞానానంద రసైకమును అగు ఏ మహస్సు కలదో ఆ మహస్సును నేను ఉపాసించదను. హయగ్రీవ అగస్త్య సంవాదము. వేద వేదాంత విత్తమా మహాప్రాజ్ఞ హయగ్రీవ, లలితోపాఖ్యానము నీ వలన వింటిని. చెరుకు విల్లును పంచబాణములను పాశ అంకుశములను 4 చేతులను ధరించి విరాజిల్లుచున్న శ్రీ త్రిపురా పరాదేవత సర్వలోకములచే పూజింపబడుచున్నది అని తెలిపితివి. ఆ పరదేవత యంత్రమగు శ్రీచక్రమును, ఆ శ్రీచక్రమందలి నవ ఆవరణములను, ఆ శ్రీపురా దైవతమగు శ్రీదేవిని గూర్చి తెలిపితివి. సర్వలోకములందు ప్రకాశించునదియు పరమ పవిత్రమును అగు ఆ కాంచీపురమును 2 భుజములతో ప్రకాశించునదీను, మెరపు వంటి శరీర కాంతి కలదియును, అదృష్ట శృతపూర్వ సౌందర్య కలితయును, పరంజ్యోతి స్వరూపిణియును పరాత్మికయును అగు ఈ కళ్యాణీ నామముతో విరాజిల్లుచున్నదియును అగు ఈమె ఎవరు నాకు తెలుపుము అని అగస్త్య మహాముని హయగ్రీవుని ప్రార్థించరు. అది విని దయార్ద్ర హృదయుడైన భగవానుడు శ్రీ హయగ్రీవుడు ఈ విధముగా పలికెను. లోపాముద్రాపతి, నీకు ఈ రహస్యమును తెలిపెదను. సావధాన చిత్తుడవై వినుము. మహేశ్వర్నకు కాశీ కాంచి 2 కన్నులు. అందు కాంచీ క్షేత్రము శివ సాన్నిధ్యముతో కూడిన వైష్ణవ క్షేత్రము. పూర్వం ఆ క్షేత్రమున బ్రహ్మ శ్రీదేవి దర్శనార్థమై ఘోర తపస్సు చేశారు. పరదేవతకై ధ్యానము చేయుచున్న ఆ బ్రహ్మకు పద్మమే నివాసముగా కలిగినదియు, సర్వ ఆభరణములను ధరించినదియు, సర్వ శృంగార వేషాఢ్యయు, సర్వలోకములను రక్షించినదియు, సహోదరుడు విష్ణువుతో ఒకే పద్మమునందు ఆసీనురాలైనదియు, ఆదిలక్ష్మి పేరు కలిగినదియు, సకల లోకములందు అద్భుతమైన సౌందర్యము కలదియు, పరంజ్యోతి స్వరూపిణియు, పరాత్పరయు, సకల ప్రాణుల హృదయములందు నివసించునదియు, సింహాసనేశ్వరి నీ విఖ్యాతి భాజనము అగు శ్రీదేవి ప్రత్యక్షమయ్యను. ఈ దేవినే త్రిపురాంబనియు, బ్రహ్మ విష్ణు శివ జనని అనియు చెప్పుదురు. తన ఎదుట ప్రత్యక్షమైన ఆ దేవిని దృఢభక్తితో బ్రహ్మ ఈ విధముగా స్తుతించను. జయ జయ జగజ్జనని, జయ జయ త్రిపుర సుందరి, జయ జయ శ్రీనాథ సోదరి, జయ జయ శ్రీ సర్వమంగళ, జయ జయ నిత్యస్వరూపిణి, జయ జయ కరుణామృత సింధు, జయ జయ శృంగార దేవత, జయ జయ ఆత్మవిద్యా విహార మందిర, జయ జయ యోగీంద్ర బృంద వంద్య చరణారవింద, జయ జయ స్వభక్త సాత్విక సకలైశ్వర్యా, జయ జయ దేవి, జయ జయ నిజ నయన సంజాత శివకామా. సంకల్ప మాత్రముననే మరల జగ సృష్టి స్థితి లయములను చేయగల తిరోభవానుగ్రహ నీకు
నమస్కారములు. వర్ణాశ్రమ ధర్మములకు శాస్త శిక్షించిడి కాళిక నీకు నమోవాకములు. వేదములు, శాస్త్రములు, ఆగమములు, యోగములు మొదలగునవి నీ స్వరూపమును చక్కగా గోచరింపలేవు. నీవు కేవలం అనుభవవేద్యవు. అట్టి నీకు ప్రణామములు. రహస్య ఆమ్నాయములు, ఉపనిషత్తులు, తత్వవేత్తలకు మునీశ్వరులు నిన్ను పరబ్రహ్మమని తలంతురు. అట్టి ఓ పరమేశ్వరి, నీకు సాష్టాంగ దండ ప్రణామములు చేయుచున్నాను. సకల జనుల హృదయముల యందు నివసించడి నిన్ను ఎవ్వరో ఒక్కరే గుర్తించెదరు. నీవు సూక్ష్మ జ్ఞాన స్వరూపిణివి. అట్టి ఓ తల్లి, నీకు నమస్సుమాంజలులు. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర, సదాశివులు నిత్యము నిన్ను ధ్యానించుచుందురు. అట్టి ఓ మాయమ్మ, నీకు అనేక వందనములు. పంచేంద్రియములు, ఆ పంచేంద్రియములు అని నడిపిడి అధినాయకులు నీ ఆజ్ఞచే శిరసా వహించి నడుచుకుందురు. అట్టి సామ్రాజ్య సంపదీశ్వరి, నీకు జ్యోతలు నమస్కారములు. నీ నిట్టూర్పులే వేదములు, నీ చూపులే పంచభూతములు, నీ చిరునవ్వే సకల ప్రపంచ కదలికలు. అట్టి జగన్మాత, నీకు కైమోర్పులు. నీ ఆజ్ఞతో శ్రీ మహావిష్ణు ఈ భూమినంతను పాలించుచున్నాడు. అట్టి ఓ జగజ్జనని, నీకు జోహారులు. నిప్పు మండుచున్నది, సూర్యుడు ఎండను ప్రసరింపజేయుచున్నాడు, గాలి వీచుచున్నది. ఇవి అన్నీయూ నీ కనుసన్నలతో జరుగుచున్నవి. అట్టి ఓ జ్ఞానశక్తి స్వరూపిణి, నీకు నివాళికరములు. పంచవింశతి తత్వములు, మాయా విద్యాది పంచకము నీ స్వరూపములేని మహర్షులు పలుకుచున్నారు. అట్టి ఓ విద్యాస్వరూపిణి, నీకు పొర్లుదండములు. శివుడు, శక్తి, ఈశ్వరుడు, శుద్ధ విద్య, సదాశివుడు వీరి నీలోని ప్రకాశములు. అట్టి ఓ జ్యోతిస్వరూపిణి, నీకు గొబ్బిళ్ళు. గురువు, మంత్రము, దేవత, మనస్సు, ప్రాణములు అను ఈ 5 విధములతో విరాజిల్లుచున్న దానవు. అట్టి ఓ చిద్రూపిణి, నీకు మ్రొక్కులు. సకల దేహములందలి అంతరాత్మవు, పరమానంద స్వరూపిణివి. అట్టి నిన్ను మునులు శ్రీ విద్యాని స్మరింతురు. అట్టి ఓ ఆనంద స్వరూపిణి, నీకు గిడిగిళ్ళు నమస్కారములు. సకల దర్శనములు నీ అవయవములని పండితులు పేర్కొందురు. అట్టి ఓ నియమాత్మిక, నీకు చిన్ని పూలు, మణి, మంత్ర, ఔషధ రూపములతో నీవు సకల లోకములోను భాషించుచున్నావు. అట్టి ఓ తత్వోపదేశ రూపిణి, నీకు అల్లో నేరేళ్ళు. దేశకాల పదార్థములలో ఏదేది ఏ రూపములలో ఉన్నదో ఆ రూపములందలి వెలుగు నీవే. అట్టి ఓ పరంజ్యోతి స్వరూపిణి, నీకు కైవారములు. నీవు సచ్చిదానంద స్వరూపివని, సర్వులు నిన్ను కళ్యాణ గుణశాలివని, విశ్వమును సంరక్షించడి దానివని నిన్ను నుతింతురు. అట్టి ఓ దేవి, నీకు జేజేలు అని ఈ విధముగా బ్రహ్మ స్తుతించుచు నమస్కరించుచు ఆ దేవుని శరణు పొందెను. ఆ శ్రీదేవి ఆ స్తోత్రమును సంతోషించి వినయముతో 2 చేతులు జోడించి నమస్కరించుచూ నిలిచిన బ్రహ్మను వరము కోరుకునుము అని ప్రేమతో పలికెను. శివకేశవులు కాంచీ క్షేత్రము నివసించుట అంత పరమేష్టి. ఓ తల్లి, నీ దర్శనము చేతనే నేను కృతార్థుడనైతిని. అయినను లోకమును అనుగ్రహించాలి అనే కోరికతో ఒక్క వరమును కోరుచున్నాను. కర్మభూమి యందు జన్మించిన ఈ మానవులు అప్పుడప్పుడు మూఢులుగా మారుచున్నారు. అట్టి వీరిని అనుగ్రహించుటకు నీవు ఎల్లప్పుడూ ఇచ్చటనే నివసింపు అని కోరెను. వెంటనే ఆ దేవి సరే అనెను. అనంతరము బ్రహ్మ పరదేవితో కలిసి ఉన్న శ్రీహరికి నమస్కరించి, ఓ దేవా, నీవు ఎల్లప్పుడూ కాంచీ నగరమున ఉండవలెను అని కోరెను. జనార్దనుడు సరే అనెను. తరువాత బ్రహ్మ, ఓ జనని, నీ ప్రీతికై శివుడు సైతము ఈ కాంచీ క్షేత్రమున నిత్య నివాసముగా ఉండవలనని కోరిక అని ప్రార్థించెను. అంత శ్రీ త్రిపురాదేవి దక్షిణ భాగమున సకల విద్యలకు అధీశ్వరుడు, సకల దేహధారులకు ప్రభువును,
సాక్షాత్ శృంగార నాయకుడును పరదైవమును అగు కామేశ్వర శ్రీమన్ మహాదేవుడు ప్రాదుర్భవించెను. తరువాత శ్రీ కామాక్షి ఫాలనేత్రము నుండి సర్వశృంగార దేవతయు మహాలావణ్యవతియును అత్యజ్వల ఉజ్వలాకారము కలదియువగు శ్రీ మహాగౌరీదేవి ఉదయించెను. ఆది పురుషుల వివాహము. అప్పుడు శ్రీ మహావిష్ణు ఆది దంపతులకు ఆ కామేశ్వర శ్రీ మహాగౌరులకు బ్రహ్మతో కలిసి అత్యాదరముతో కళ్యాణము జరిపించెను. భర్తతో కలిసి విమానమునందు ఆసీనురాలైన ఆ పరమేశ్వరికి వారి కళ్యాణోత్సవమును చూచుటకై వచ్చిన ఇంద్రాది దేవతలు, వస్వాది పితృదేవతలు, మార్కండేయాది మునులు, వశిష్ఠాది సప్త ఋషులు, సనక సనందనాది యోగీంద్రులు, నరదాది దేవ ఋషులు, వామదేవాది మహాజ్ఞానులు, శుకాది జీవన్ముక్తులు, యక్ష కిన్నర కింపురుష గంధర్వ సిద్ధ విద్యాధరులు, ప్రమథ గణాధిపతియగు వినాయకుడు, నవదుర్గలు, బ్రాహ్మాది సప్తమాతృకలు, మిగిలిన సకల దేవతలను తలలు వంచి అంజలులు ఘటించి నమస్కరించి బ్రహ్మ పరమేశ్వరికి కాంచీ నగర మధ్య భాగమున మిక్కిలి ఆనందమయమైన అందమైన శుభప్రదంబునైనదియు అగు ఆలయమును సంకల్ప మాత్రముతో నిర్మించారు. ఆ మందిరమున శ్రీమాతా సోదరుడు వాసుదేవుడు మంత్రపూర్వకమైన జలధారలను విడువగా మహాగౌరిని మహేశ్వరుడు వివాహమాడెను. ఆ సమయములో దేవదుందువులు మ్రోగి పూలవానలు కురిసెను. జగదీశ్వరుల వివాహ కళ్యాణ మహోత్సవమును 1000 నాలుకలతోనైనా వర్ణింపతరము కాదు. ఈ ఆది శ్రీమందిరమునకు వాయువ్య దిక్కునే మహేశ్వరునకు విస్తృతమైన మందిరమును బ్రహ్మ సంకల్ప మాత్రముననే ఏర్పరచెను. మరియు ఆ శ్రీమందిరమునకు ఆగ్నేయ దిక్కున విచిత్రమగు విష్ణు మందిరమును ఏర్పరచెను. ఈ విధముగా శ్రీదేవి శివకేశవులు ఇరువురును ఎల్లప్పుడూ అచ్చట సన్నిహితులై ఉందురు. ఆది దంపతులకు ఆ మహాగౌరి మహేశ్వరుడు ఆ పురమునకు ప్రదక్షిణము చేసి సంభావన మందిరమునకు వచ్చిన వెంటనే బ్రహ్మ విష్ణువులు అక్కడికి వచ్చిన వారందరికీ వైదిక మంత్రములతో యథావిధిగా పూజలు చేసిరి. అప్పుడు ఆది లక్ష్మీ స్వరూపిణియగు శ్రీపుర నాయిక సభ్యులందరి సమక్షములో బ్రహ్మను దక్షిణ వైపు కన్నుతోనూ విష్ణువుని ఎడమ కన్నుతోనూ చూచెను. అప్పుడు కా నామధారిణియగు సరస్వతియు మా నామధారిణియగు లక్ష్మియు ఉదయించి ఇరువురు శ్రీమాతకు నమస్కరించి దోసిలొగ్గి జయ జయ కామాక్షి జయ జయ కామాక్షి అని స్తోత్రము చేయుచు దేవికి కుడి ఎడమ భాగములందు నిలిచిరి. కామాక్షి అని పేరును ధరించారు. ఆ సమయంలో అచ్చటకు గంగా యమునలు శరీరధారులై వచ్చిరి. 3.5 కోట్ల తీర్థాది దేవతలను శ్రీ త్రిపుర మహాదేవిని సేవింపవచ్చిరి. అప్పుడు వాణి లక్ష్మి ఇరువురు గొప్పవైన రత్నములతోనున్న గాజులను ధరించి వింజామరులు ధరించి విసరుట ప్రారంభించిరి. ఆదిలక్ష్మి నయన సంజాతులకు వారిరువురిని చూచి అచ్చట వారెల్లరూ మిక్కుల ఆశ్చర్యపడిరి. ఏ నామమును ఉచ్చరించినంతనే శ్రీదేవి ప్రసన్నురాలగునో, ఏ 3 అక్షరములు సకల కళ్యాణ కారణములో ఆ కామాక్షి అను నామమును శ్రీదేవి ఆది మొదలు ధరించెను. పిదప ఆ జగదీశ్వరి సరస్వతితో బ్రహ్మను నిత్యము భజింపుము అని ఆజ్ఞ ఇచ్చెను. ఆ తల్లి ఆజ్ఞను తరదాల్చి సరస్వతి తన చేతి వింజామరను గంగ చేతికిచ్చి దేవతలందరూ చూచుచుండగా బ్రహ్మ ముఖమును ఆశ్రయించెను. లక్ష్మీను పరదేవత ఆజ్ఞతో నిత్య నివాసమునకై శ్రీ మహావిష్ణు వక్షస్థలమును ఆశ్రయించెను. తదుపరి లక్ష్మీనారాయణులు శ్రీదేవికి నమస్కరించి ఆమెను ఆవరణ దేవతలుగా ఉండుటకు ఆజ్ఞ కోరిది. దయార్ద్ర హృదయురాలకు ఆ దేవి అందులకు అంగీకరించెను. వెనువెంటనే మిక్కిలి ఆనందంతో తన సత్యకు లక్ష్మిని శ్రీదేవికి ఉత్తర దిక్కున నిలిపి తాను దక్షిణ దిక్కున నిలిచెను.
పిస్ప మహా త్రిపుర సుందరి మహాగౌరితో, మహాగౌరి నీవు ఇక్కడని ఎల్లప్పుడూ నివసింపు అని పలికి మహాగౌరిని అంగీకరింపజేసి దేవతలందరూ చుచుచుండగా అక్కడనే అంతర్ధానమయ్యను. అనంతరము బ్రహ్మ మహాగౌరితో సమాన ఆకారము గల ప్రతిబింబమును దివ్యలోహముతో నిర్మించెను. కామాక్షీదేవి ఆపాదమస్తక వర్ణనము. శ్రీ మహాగౌరీ ప్రతిబింబము దేదీప్యమానమైన ప్రకాశముతో వెలుగొందుచున్నది. ఆమె పాదములు ఎర్ర తామరల వలె ఉన్నవి. ఆమె కాలి అందియల పాదపీఠము బంగారముతో మెరయుచున్నది, మెరపువలే మెరయుచున్నది. ఆమె చీర పైగల 8 పేటల మొలనూలు పచ్చలతో ప్రకాశించుచున్నది. ఆమె భుజకీర్తులు నవరత్నములతో వెలుగొందుచున్నవి. ముత్యములు, వజ్రములు, పద్మరాగమణులతో ఆమె ఒడ్డాణము కలదు. నడుముకి ఇరువైపుల కల 3 ముడుతలతో కూడుకొని ఉన్న ఆమె ఉదరమునందలి నాభి గంగసుడి వలె ఉన్నది. కర్పూర కుంకుమలతో కూడిన వక్షస్థలము కలది. కెంపులతో కూడిన ఉంగురములు గల ఎడమ చేతి ఎందు తామర పువ్వు అలరారుచుండెను. కుడి చేతి ఎందు కలువ పువ్వు కలదియు. కాళ్ల క్రింద వరకు వేలాడెడి ఆభరణములు, రత్నములతో కూడిన ఆభరణము కల ముఖము, వివిధ రత్నములతో పొదిగిన బంగారు ఆభరణము కల మెడ, బంగారమునందు రత్నపు వరుసలు కలిగిన అందమైన మంగళ సూత్రము కలదియు. మణిమాణిక్యాదులతో కూడిన బంగారపు దుద్దులు కల చెవులు కలదియు. పగడపు రంగు వంటి ఎర్రనైన రంగు కల క్రింది పెదవి కలదియు. దానిమ్మ గింజల వంటి ఎర్రనైన పలువరస కలదియు. చిరునవ్వులతో కూడిన చెక్కిళ్ళు కలదియు. నూపు పువ్వు వంటి ముక్కు కలదియు. అత్యంత ప్రకాశవంతమైన ముత్యపు ముక్కెర కలదియు. అప్పుడే విచ్చిన నల్ల కలువల వంటి కనులు కలదియు. పూబాణముల వంటి కనుబొమలు కలదియు. అర్ధచంద్రుని వంటి నుదురు కలదియు. నిండు చంద్రుని వలె ప్రకాశించడి ముఖము కలదియు. కస్తూరి సువాసనలు వెదజల్లడి తిలకమును ధరించినదియు. మత్తెక్కిన నల్ల తుమ్మెదల వరుస వంటి నల్లననే జుట్టు కలదియు. పారిజాత పాలు దండల ధరించినదియు. ప్రకాశవంతములైన రత్నములతో కూడిన కిరీటము తలపై ధరించినదిను అగు ఆ గౌరీదేవి అందమైనది, ఆశ్చర్యమును కలిగించినది అగు మందిరమున ఉండెను. అప్పుడు విష్ణువు మహేశ్వరుడు అచ్చటగల సకల జనులు ఆ బింబమును శ్రీ మహాగౌరీదేవి అని తెలుసుకొనలేకపోయిరి. అనంతరము స్వతంత్రతయగు శ్రీ మహాగౌరి సకల దేవతలు ఆశ్చర్యపడి చూస్తుండగా ఆ బింబమునందు ప్రవేశించెను. తన ఆకారముతో సమానమైన ఆకారము గల బింబమునందు ప్రవేశించిన మహాగౌరిని చూచి శ్రీహరి నమస్కరించి, ఓ పూర్ణ బ్రహ్మ మహాశక్తి, ఓ మహా త్రిపుర సుందరి, ఓ కామాక్షి, నీకు సాష్టాంగ దండ ప్రణామములు అమ్మా. నీకు ఒక విషయమును మనవి చేయుచున్నాను, సావధానవై దయతో ఆలకింపుము అని ప్రార్థించెను. ఓ నిత్య కళ్యాణి, ఓ త్రిపురాదేవత, మహాగౌరీ మహేశ్వరులకు ఇరువురికి ఇచ్చట ప్రతి సంవత్సరము వివాహము జరిగినచో జగములందు సకల సంపదలు అభివృద్ధి చెందుట, దేవతలను మమ్ములను సేవించుకొనుడు లాభము కలుగుట, మీ వివాహమును చూచి నమస్కరించడి భూలోకమందలి 3 జనులు సైతము ధరించుట జరుగును అని విన్నవించగా ఆకాశవాణి తథాస్తు అని పలికెను. తరువాత శ్రీమన్నారాయణుడు కళ్యాణోత్సవమును చూచుటకు వచ్చిన వారెల్లరూ వారి వారి ప్రదేశములను వెళ్ళుటకు వారికి అనుమతినిచ్చారు. వారు ఆ కళ్యాణోత్సవమును గురించి ఆనందముగా చెప్పుకొనుచు ఆ దేవికి మరల నమస్కరించి వారి నిజస్థానములకు చేరుకునేది. అనంతరం బ్రహ్మ శివకేశవులతో కలిసి ఆ దేవిని శ్రీమందిరమందలి మండపమున ఉంచి వేదోక్త విధానముగా ఆరాధించి స్తుతించి సాష్టాంగ దండ ప్రణామములు చేసిరి. వెనువెంటనే ఆ దేవి బ్రహ్మతో, ఓ విధాత,
శివుని విష్ణువుని వారి వారి ప్రదేశములందు ఉంచు. శ్రీ కామకోష్ఠ పీఠము సాక్షాత్తుగా శ్రీపుర మధ్య ప్రదేశమును ఉన్నది. దీనికి ఎడమ భాగమున లక్ష్మియు కుడి భాగమున విష్ణువును కలదు. ఇది సచ్చిదానంద రూపము, సర్వపీఠాది దైవతము. దీనిని ప్రతి సంవత్సరము కళ్యాణోత్సవ సమయమునందు అదృశ్య రూపమున వచ్చి యథావిధిగా భక్తిపూర్వకముగా సేవింపుము. మానవులు మీనమాసమున వచ్చు ఉత్తరా నక్షత్రమున అరటి పండ్లతోనూ కొబ్బరికాయలతోనూ ఇచ్చట అర్చనలు చేయుదురు. దానివలన ప్రజలు సకల సిరి సంపదలతో అభివృద్ధి చెంది సుఖమును పొందెదరు. నేను చెప్పినట్లు నీవు చేయుచు ప్రస్తుతం ఈ కామకోష్టమును అర్చించి నీ లోకమునకు వెళ్ళి దాన్ని పాలింపు అని ఆకాశవాణి రూపంలో ఆదేశింపగా బ్రహ్మ శ్రీపురదేవత ఆజ్ఞానుసారము ఆమెను అర్చించి మనసున నిలుపుకుని ధ్యానించుచు తన లోకమునకు వెళ్ళెను. ఫలశ్రుతి ఇటితే తత్వతః ప్రోక్తం కామాక్షి శీలమద్భుతం శ్రీ కామాక్షితి తాం విద్ధి మహాత్రిపుర సుందరీ య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరికీర్తయేత్ తస్య భుక్తిశ్చ ముక్తిశ్చ కరస్థానాత్ర సంశయః బృహస్పతి సమో బుద్ధ్వా సర్వవిద్యాధిపో భవేత్. ఓ లోపాముద్రనాథ, అత్యద్భుతమగు శ్రీ కామాక్షి చరిత్రము నీకు యథావిధిగా వినిపించి తిని. ఆ శ్రీ మహాత్రిపుర సుందరియే శ్రీ కామాక్షి అని తెలుసుకొనుము. ఈ అధ్యాయము నిత్యము ఎవరు చదివెదరో, ఎవరు వినెదరో వానికి భుక్తి ముక్తి సూక్ష్మముగా వచ్చును. అతడు సకల విద్యాధిపతియగు బృహస్పతితో సమానముగు మేధ కలవాడుగా అగును. ఇది శ్రీ మహాలక్ష్మీ తంత్రే హయగ్రీవ అగస్త్య సంవాదే శ్రీ కామకోటి పీఠ ప్రభావ కథనం నామ ప్రథమో విలాసః. ఇది అభినవ నన్నపార్య బిరుదభాసుర విశ్వేశ్వర విద్వత్ కవివర ప్రణీతంబును శ్రీ మార్కాండేయ పురాణాంతర్గత శ్రీ విద్యాఖండస్తంబును అగు శ్రీ మహాలక్ష్మీ తంత్రమున ప్రథమ విలాసము సర్వము సంపూర్ణం. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర.